చెల్లెల్ని ప్రేమించిన యువకుణ్ణి హత్య చేసిన అన్న. చెల్లెల్ని చూశాడన్న కోపంతో యువకుడు కళ్ళు పీకేసిన అన్న. ఈ అమ్మాయిల అన్నలకి జాలి దయ ఉండవా? ప్రేమించినంత మాత్రాన అడ్డంగా నరికేయడమేనా ఫ్రీగా? ఏదో ఒక రోజున మన ఫోటో కూడా ఈ పేపర్లో వస్తుందా? అమ్మో అన్నపూర్ణ, నా ప్యాంట్ షర్ట్ ఇలాగే. ఇంకా ప్యాంట్ ఆడలేదు బావా. ఏంటి ఆరేది? తాటి తాండ్రా. ఇంకాసేపు ఆగితే నా ముండాన్ని దండానికి ఆరేస్తాడు. ఎవరు? ఇంకెవరు, నా అర్థమగుడు, మీ అన్నయ్య వచ్చాడు. ఏంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ లాగా అలా నిలబడిపోయావు? హలో, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యతో ABCDEFG ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. ఈలోగా నేను కోడదూకి పారిపోతాను. అమ్మో వీళ్ళ మన పేరు బాడీ చూశారంటే బెదిరిపోతా. ఓరి నాయను, నా ఫోటోకి దండ పడిపోయే టైం దగ్గరికి వచ్చేస్తారా బాబోయ్. అమ్మా అమ్మో తలుపు. అమ్మో అమ్మో వచ్చేసాడు. గాయత్రి, అమ్మో శారదా. ఏంటమ్మా, ఏం చేస్తారు ఇంతసేపు? అమ్మా శారదా, గాయత్రి, సరస్వతి, ఎక్కడమ్మా వీళ్ళంతా? గదిలో చదువుకుంటున్నావన్నయ్య. అది ఆడపిల్లలంటే అలా ఉండాలి. నా చెల్లెళ్ళకి అంత మంచి పేరు ఉండబట్టే అంతటి ఆస్తిపరుడు కలెక్టర్ శారదాక్కను చూడకుండానే పెళ్లి కుప్పేసుకున్నాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎలా ఉంటాడని అడగరే? ఆ శ్రీరామచంద్రుడే జిల్లా కలెక్టరే వస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఈవేళ నాకు ఎంత సంతోషం ఉందో తెలుసమ్మా. అందుకే మీ అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చాను. వెంటనే మార్చురండి. మంచి సినిమాకి వెళ్ళి అటు ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చూద్దాం. ఏంటొద్దు, మీరు వెళ్ళండి. అమ్మో, ఇందాక చూస్తున్నారు, ఏంటి అదోలా ఉన్నావు? ఏమైంది? ఇవిగో, ఇవి నీ బట్టలు. వెళ్ళి రూమ్లో మార్చుకో త్వరగా. ఏంటమ్మా? నమస్తే. నువ్వా? నేను కాదు, నా కర్మ. బయటికి ఎరా, బావి వసలు లేవురా బావా, నేను చెప్పేది విను. ఏమిటా నువ్వు చెల్లెలో దొరికారా? నేను లేని సమయంలో నా ఇంటికి రావడమే కాకుండా ఇలాంటి తప్పుడు పోలించడానికి ఎన్ని గుండెలు రావాలి? అది కాదు బావా, నేను చెప్పేది విను. ఇంకా ఏంటో చెప్పేది? చూడండి, మన అబ్బాయిని ఎలా కొట్టేస్తున్నాడు. ఏం చేశాడా? నేను లేని సమయం చూసి నా ఇంట్లో దూరి ఆ చెల్లెలు బట్టలు మార్చుకుంటే చూశాడు. రేపొద్దు వాడిని చేసుకుపోయి పిల్ల, దాన్ని వాడు ఎలా చూస్తాయే? ఆహా, నీ పెళ్లికి ముందు మాయ కూడా ఎలా చూశాడా? రేపు నేను కూతురు పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లికి ముందు అదే బట్టలు ఇప్పుకుంటుంటే నేను చూసే ఊరుకుంటారా? ఒంటి మీద బట్టలు లేనప్పుడు పరాయి మగాడు చూస్తే గౌరవంగా బతికే నా చెల్లెళ్ళు అవమానంతో ఎంత కుంగిపోతారో ఆడపిల్లని కన్నవాళ్ళు మీకు మాత్రం తెలీదా? నీకే ఉన్నారులేరా గౌరవంగా బతికే చెల్లెళ్ళు.
గడప దాటే వరకేరా నీ చెల్లెళ్ళు. గడప దాటాక ఎవడెవరితో తిరుగుతున్నారో, ఎక్కడ ఏ రంకు సాగిస్తున్నారో నువ్వు చూడొచ్చావా? మావయ్యనే కొడతావా? నా చెల్లెల గురించి చెడుగా మాట్లాడితే మావైనా కాదు వాడి బాబైనా కొడతాను. రాయ్, ముందు నా గుమ్మల నుంచి బయటికి పోరా. జన్మలో మళ్ళీ నీ మొహం చూపించుకోరా. వెళతాను, కానీ ఒక్క మాట, నా చెల్లెలు నీ కోడలు అవ్వదు, నీ కూతుడు ఆ పెళ్ళం అవ్వదు. వావి వరుసలు తెలియని నీలాంటి వాడితో బియ్యం అందే దౌర్భాగ్యం నాకు పట్టలేదు. రండి. దయచేసి నేను చెప్పేది విను. నీ చెల్లెళ్ళని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో తెలుసు కూడా మా నాన్న నోరు జారాడు. తప్పే. ఆయన తరఫున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. మన పంతాలకు మన చెల్లెల్ని బలి చేయొద్దు బావా. బావా, చూస్తూ ఉండు. ఎప్పటికైనా నీ చెల్లెల్ని నేనే చేసుకుంటాను. నా చెల్లి మెడలో నీ చేతే తాళి కట్టిస్తాను. పొల్లంతా ఉనమైపోయినది దిక్కుమాల బస్సు. ఇదిగో బాబులే, మాధవరావు గారి ఇల్లు మీకు ఎరికేనా? ఓ పెద్దమ్మా, ఏ మాధవరావు ఇల్లు? ఆ ఇదిగురు అప్పచెళ్ళు ఉన్న మాధవరావు గారి ఇంటి కోసమే మా వచ్చినామండి. బాబు, ఆ ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పుదురు. అది ఇల్లు కాదే. మరి ఏంటి సత్రవా? కాదు, లేడీస్ హాస్టల్. అవు గా హాస్టల్లా గా మాధవరావు వార్డెన్. ఏంటి వాడనా? బెదరని చెప్పినట్టు గుర్తే. ఓహో, అలా అన్నాడా? మొన్నటి దాకా అన్నని అనేవాడు, ఈ మధ్య బ్రదర్ అని కూడా చెప్పుకుంటున్నాడన్నమాట. ఏదోటి చెప్పుకొని బాబు. ఆ బాబు గారి ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పు నాయన. బస్సులో కూకుని కాళ్ళు గుంటలెట్టేసినాయి. గట్లయితే ఇదేం చెట్టు ఎరికనా? మంత్రం చెట్టు. దీని కింద చల్లగా కుక్కున్నావు అనుకో, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆఖరికి పురుటి నొప్పులు కూడా పోతాయి. దా పెద్దమ్మా, దా కూకో కూకో కూకో. పట్టర పట్టు ఉడుం పట్టు, పట్టర పట్టు ఉడుం పట్టు, పట్టర పట్టు. పెద్దమ్మా, నువ్వు ఇక్కడే కూర్చో, మీ వాడిని తీసుకెళ్లి ఇల్లు చూపించొస్తాం. మళ్ళీ నేను తీసుకెళ్తాం. అరే పెద్దమ్మని మంచిగా చూసుకో. అలాగే మీరు వెళ్ళండి. పదండ్రా. నేను ఇప్పుడు వచ్చేస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మే. నువ్వు రారా రే. అదిగో చూడు, అక్కడ మోటార్ సైకిల్ పై ఒక అతను కూర్చున్నాడు చూడు, కనిపిస్తున్నాడా? నేను మరీ చదవ నాకు కనిపిస్తున్నానా? మనిషాడు కూకున్నాడు కదండి, నాకు ఎలా కనిపిస్తాడు? వీడెవడ్రా బాబు? నేను చెప్పేది విను. ఆయన దగ్గరకు వెళ్ళి హిట్లర్ మాధవరావు ఇల్లెక్కడా అని అడుగు. ఇట్లరు మాధవరావా? ఇట్లరు ఆ ఇంటి పేరేంటి? కాదు, బావురి పొరగాలందరం కలిసి ఆయనకు బిరుదిచ్చడంలే. మోగిపోయే పేరు. అప్పుడే ఏమైంది? ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, నిజంగానే మోగిపోతుంది. బతుకున్నంత కాలం మీ మేలు మర్చిపోలేను. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. ఇక పదరా. బతికున్నాళ్ళు కాదురా పిచ్చి వెదవా, ఈ గంట నువ్వు బతికితే చాలు. ఇదిగో బెదరా, ఇట్లని మాత్రం ఇల్లు ఎరికేటి నీకు? ఏటా చూపు, ఇట్లని మాత్రం ఇల్లు ఎక్కడని అడిగినారు కదేంటి? ఏ వినపడదేంటి నీకు? ఇట్లా రా పెద్దమ్మ, నీకు కూడా చూపిస్తావు. నీ కొడుకు చూపించావు, అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోయి పడుకుని పోయాడు. అప్పుడే తొంగుడు పోనాడా? ఎల్లగానే తొంగుడు పోయి ఉద్యోగం, అదే ఉద్యోగం బాబా. మెల్లగా నీకే ఎరికైతుంది కానీ గడు చూడు. ఇగో గాడ మోటార్ సైకిల్ మీద కుక్కున్నాడు చూడు, గాయన తనికి పోయి హిట్లర్ మాధవరావు కావాలి అని అడుగు, గాయన చూపిస్తాడు. నువ్వు సగం పేరు చెప్పలేవే చూపిస్తాడు. ఏ మాధవరావు గారా? నాకేం తెలుస్తుంది? అదే హిట్లర్, HITLER, హిట్లర్. ఎచ్చటీలు పిచ్చటీలు అంటే నాకే తెరికవుతుందా? పెద్దమ్మా, నీకు అర్థమయ్యేలా నేను చెప్తానే. నువ్వు హిట్లర్ హిట్లర్ అనుకుంటూ అక్కడ వెళ్ళిపో, మొత్తం ఆడే అర్థమవుతాది. వెరీ వెరీ గుడ్ గుడ్, వెళ్ళిపో. ఇదేంటి ఈడాడు? తాగేస్తాంగున్నాడా? మార్చేస్తాంగున్నాడా? దొంగనా సచ్చినాడు.
అదేంటి మర్చిపోనాను ఇదిగా ఇలా మాధవరావు గారి పేరు ముందు లదేటో ఉంది బాబు. నాలుగు మీద ఆడేస్తుంది, నోట్లోకి రాకుంటున్నది. అదేటి ఒరుగుంట్లే మాధవరావు గారికి ముందు అదేదో ఉందన్నారు. ఏట్రా అదే? ప్రాణాలు కాపాడుకుంటారే. నువ్వంటే అప్పుగా నీకేటైపోయినది కొడక శ్వాస వచ్చి పడిపోనావా ఏటి? ఓరు బాబు గమ్మరు భార్యలో సోడప్పుడు ఒట్టుంటా నాయన. ఇదిగో బాబా ఆశ ఎత్తున్న 2 సమాసాల 2 చేకొడితే బాబా. ఓరు బాబాయ్ గారు ఏటంత రేటు కోపం తగ్గిరాదా లేదు? కానీ మళ్ళా చింతలే కాపాడమ్మా. బాబు గారండి మీరే కాపాడాలని రక్షించాలండి బాబు. ఏదో పొరపాటు అయిపోయినది, తప్పట్టేసుకోకండి బాబా. అలా కోటేదో లేదో పేరు చెప్పి అడిగేసామంటే అడిగేసినాను అంతే. అని తెలియక అడుగుతాను బాబు గారు, మీరు నిజంగా కిట్లర్ చూడండమ్మా, ఇక నుంచి వీళ్ళిద్దరూ మనతోనే ఉంటారు. ఇంట్లో మీకు కావాల్సినవన్నీ గంగమ్మ చూసుకుంటుంది. మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా మీకు తోడుగా ఈ అప్పలకొండ ఉంటాడు. లోపలికి వెళ్ళండి. ఊరు చల్లగా ఉండాలని. మీరేం చెప్తే చేస్తారమ్మా. ఏం జరిగింది? ఎందుకు వాడిని కొడుతున్నారు? బాబు, మా ఊరమ్మాయి ఈడు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారండి. పెళ్ళెప్పుడంటే అదిగో ఇదిగో అంటూ కోర్టు వాయిదాలా పెంచుకుంటూ వస్తున్నారండి. తీరా ఏటైందంటేనండి, ఆ పిల్ల పెద్దోళ్ళు ఈడి పెద్దోళ్ళు మన గొడవ ఆడుకున్నారండి. అది మొదలుకొని ఈడు ఆ పిల్లని పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు చేసుకోను అంటున్నాడండి. అది ఈడు అనాల్సిన మాటేనండి. ఊరికి పెద్దోరు తవరు చెప్పండి బాబు. భలే అడిగారే. ఏమే అసలు బుద్ధుందంటే మీకు? ఎవరిని ఏ విషయం అడగలో తెలుసుకుని అడగొద్దా? అలాంటి విషయాలు ఆయనకే తెలుస్తాయి పాపం. అన్నా చెల్లుళ్ళ అనుబంధం అంటే ఏంటి, అరిటాకుల కట్ట అంటే ఏంటి అని అడగండి, ఆయన చెప్తారు. మీరు వెళ్ళండి బావగారు. సారీ, వాళ్ళకేం తెలీదు. చెల్లెళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలాంటి బట్టలు తీయించాలి, కాలేజ్కి ఎలా పంపాలి, తోటకూర పట్టు ఎలా విప్పాలి అని అడగండి, ఆయన చెప్తాడు. ఇలాంటి విషయాలు అడిగితే ఆయన ఏం చెప్తాడు? పండి పండి ఇక్కడి బావా ఎలా వస్తావా? తలుపు పగలనే లోపల రమ్మంటావా? మీరేంటి భయపడకండి, నానున్నాను కదా, నన్ను చూసుకుంటారంతే. నీకు ధైర్యం ఎక్కువేనే. అప్పలకుండా డేట్ అనుకున్నారు. ధైర్యం మధ్యకనా శ్రీకాకుళం మరి. నా ఇష్టం తెలిసిన ఏ యదవ మనతో పెట్టుకోడు. కాకపోతే ఈ ఊళ్ళో ఏ యదవకి మన గురించి తెలియదు అంతే. సమస్య చూసారా? ఎదరి నుంచి ఎవరు రావట్లేదు, వెనక నుంచి ఎవరు రావట్లేదు. వాళ్ళమ్మో ఏటైపోయినారు అంటాను. నేను ఉండగా వీళ్ళు కిడ్నాప్ చేసేసినారా? ఏంటరే రోడ్డు మీద వెళ్ళి ఆడంగుల్ని భయపెట్టేసి బలవంతాన్ని ఆపేసేస్తున్నావా? చంపేస్తాను. మర్యాదగా నాకు ఆవేశం రాకపోతే పారెళ్ళిపో, క్షమించేస్తాను. పారెళ్ళిపో, క్షమించేస్తాను. పారెళ్ళిపో, క్షమించేస్తాను. ఏంటరే నన్ను కొట్టేసినావు? అలాగలగలగలగలే. ఫస్ట్ టైం నన్ను ఎవరు కొట్టేసినా క్షమించి ఒగ్గేస్తాను. పారెళ్ళిపో, దయచేసి పారెళ్ళిపో నన్ను చెప్తున్నాను అంతే. అయ్యా 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 అవునమ్మా, చంపేస్తున్నాడు. వచ్చినట్టు తల్లి నోర్మోయ్, అరిచావో చంపేస్తాను. చంపేస్తాను, చేస్తాను. చంపిన తర్వాత ఇంకెవరుస్తావురా? దీన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఏరా నువ్వు గుండావా? మా ఊళ్ళో బాగున్నానండి. మరి ఈ ఊళ్ళో ఇక్కడ బాగున్నానండి. చట్నీలో నంచుకు తింటాను. బావా, అతను వదిలేమని చెప్పు. ఇప్పటిదాకా మా అన్నయ్యతో పెట్టుకున్న గొడవలు చాలవా? నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడానికి రాలేదు. వాళ్ళని క్షమించమని అడగడానికి వచ్చాను. ఆ రోజు మీ అన్నయ్యకు భయపడి మంచం కింద దాక్కున్నానే కానీ మీరు బట్టలు మార్చుకుంటే చూడాలని కాదు. మీ అన్నయ్య అన్నట్టు నేను వావి వరుసలు తెలియని దుర్మార్గుణ్ణి కాదు. ఆ రోజు అమ్ముయే మీ ఇంటికి రమ్మన్నదన్న ఒక్క మాట చెప్పినట్టయితే
మీ అన్నయ్య చేతిలో చావు దెబ్బలు తినుండేది. అందుకే ఆ నిజం దాచిపెట్టాను. నేను దెబ్బలు తిన్నా పర్వాలేదు, కానీ అమ్మ ఒంటి మీద చెయ్యి పడితే నేను భరించలేను. అమ్మో, నిన్ను ఏడిపించాలని నేను ఇక్కడికి రాలేదు. ఇంత జరిగినా నీ మీద ప్రేమ పెరిగిందే కానీ రవ్వంత కూడా తగ్గలేదని చెప్పడానికే వచ్చాను. కోటి ప్రళయాలు వచ్చినా, మీ అన్నయ్య చేతిలో నా ప్రాణాలు పోయినా సరే మీ ఇంటికి వస్తాను, నిన్ను పెళ్లి చేసుకు తీరతాను. మేము ఆ దేవుడు గీసిన గీతనైనా దాటుతాం గాని మా అన్నయ్య గీసిన గీత మాత్రం దాటాం. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ గౌరవం మా అన్నయ్య మీద ఉంది. మా అన్నయ్య కోసం నీ ప్రేమనే కాదు, నా ప్రాణాలైనా వదులుకుంటాను. ఆయన్ని బాధ పెట్టి నిన్ను పెళ్లి చేసుకుని అనుభవించే సుఖాలు నాకొద్దు, నాకొద్దు. అయ్యా అయ్యగారండి, అయ్యగారండి, అమ్మాయి గారిని తీసుకొని కాలేజీకి పారెళ్తుంటే ఆ కొండ ముచ్చెదవులు ఎలా కొట్టేసి పార్సల్ చేసినారో చూడు బాబా. కబడ్డీ 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 కబడ్డీ. పారిపోట్రో రావట్లేదే, వచ్చేస్తున్నా. కాదు అమ్మా, వచ్చేసింది. కబడ్డీ 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 కబడ్డీ. ఇదేంటి ఇక్కడే ఉన్నాను? అయ్యో అయ్యో, చచ్చిపోతాను చచ్చిపోతాను బాబాయ్. సార్ అయ్యో, గట్టిగా తోయగండి సార్. కానీ అమ్మో అమ్మో, పొట్టలో గుట్టగండి సార్. అయ్యో అమ్మా, అయ్యో. అది కాదురా, స్పాట్ లో నేనుంటే మ్యాటరే వేరేగా ఉండేది. ఇప్పుడు నేను ఇంటర్ఫీర్ అయితే అనవసరంగా మొత్తం కంపు కొడుతుందేమో. అబ్బా, ఈ కంపే నీకు ఇలా ఉంది, మాకు బ్రతుకే చావు కంపు కొడుతోంది. నువ్వేం భయపడకు, నేను కూడా దిగుతాను. ఎందులోకి? బురదలోకా? కాదు, పోరాటంలోకి.